హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు గణేష్ తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి లబ్ధిదారులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, సెలెక్ట్ అయినటువంటి ప్రతి వారికి కూడా ఇలాంటి మంజూరు పత్రాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇవి కొన్ని గ్రామాలలో ఇవ్వడం జరిగింది. అసలు ఈ మంజూరు పత్రంలో ఏమి రాసుంది అనే పూర్తి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ మంజూరు పత్రం మీకు రాని యెడల మీరు ఏ అధికారిని సంప్రదించాలి, ఎప్పుడు మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనే దాన్ని కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్లయితేనే పూర్తి వివరాలు మీకు అర్థం అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయని యెడల లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి మంజూరు పత్రాన్ని చూడొచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఒక సైడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మరో సైడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు ఫోటోలతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాన్ని ప్రచురించడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు సెలెక్ట్ అయ్యారో వారికి ఇవ్వడానికి ఈ పత్రాన్ని ప్రచురించడం జరిగింది. అయితే ఈ పత్రాలు మీ వరకు వచ్చాయా? ఎవరెవరికి వచ్చాయి, ఎవరెవరికి రాలేదో, మీ గ్రామంలో ఎవరికైనా వచ్చి మీకు రాలేదా అనే విషయాన్ని నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఇక్కడ దీన్ని చూసినట్లయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రచురించబడిన పత్రం. మాకు తెలిసిన వారు ఉంటే మీకు చూపించడం కోసం దీన్ని నేను తీసుకున్నాను. ఇక్కడ చూడవచ్చు, జిల్లా కలెక్టర్ కార్యనిర్వహణ సంచాలకులు గృహ నిర్మాణము గారి ఉత్తర్వులు. ప్రస్తుతము ఇక్కడ కలెక్టర్ పేరు ఐఏఎస్ అని ఉంది. ఉత్తర్వుల నెంబర్ నేను బ్లర్ చేశాను. ఇందిరమ్మ ఇండ్లు 2025 తేదీ అని ఉంది. తరువాత శ్రీమతి శ్రీ ఇక్కడ ఎవరికైతే ఈ పత్రాన్ని ఇస్తున్నారో వారి పేరుని రాశారు. తర్వాత భర్త లేదా తండ్రి పేరుని రాశారు. తర్వాత నివాసము, గ్రామము, మండలము రాసి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు మంజూరైనదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇక్కడ నేమ్ రాసి ఇచ్చారో వారికి ఇందిరమ్మ ఇండ్లు అనేది మంజూరైంది. కాబట్టి ఈ పత్రాన్ని ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒక 2 కండిషన్స్ పెట్టారు. ఈ 2 కండిషన్స్ ఏంటంటే, మొదటి కండిషన్ ఇంటి నిర్మాణము 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఆర్సీసీ స్లాబ్తో నిర్మించుకోవాలి. మరియు ఇతర గదులతో పాటు వంటగది, లెట్రిన్ తప్పనిసరిగా నిర్మించాలి. ఇక రెండవ కండిషన్ చూసినట్లయితే, ఈ ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోపు ఇంటి పని మొదలుపెట్టి తొందరగా పూర్తి చేయాలి. ఈ విధంగా ఈ 2 కండిషన్స్ పెట్టారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ కరీంనగర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దాని కిందనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు మరియు మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు అని ఇంకో సైడు ఉంది. శ్రీమతి శ్రీ అని చెప్పేసి డాష్ అనేది ఉంది. భర్త, తండ్రి, గ్రామము, మండలము, జిల్లా అని ఉంటాయి. సో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయిన వారికి ఈ మంజూరు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ మీ వరకు అందించే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.